యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి వ్యక్తిని ఇప్పుడు మనం విలన్గా చూపించాలి, విషం చెమ్మాలి. తద్వారా అతని లాంటి సమాజానికి పనికిరాడని చెప్పాలి. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పాలి. శాంతి భద్రతలు అనేటువంటిది పొరపాటును కూడా కనిపించక ఉత్తరప్రదేశ్లో బ్రతకడానికి కష్టమై పారిపోయి భారతదేశంలో నలుమూలలా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని చూసి ఇప్పుడు ఆ పరిస్థితుల్ని సరిచేసి ఎవరైతే అరాచక శక్తుల అంతు చూసినటువంటి వ్యక్తిని విలన్గా చూపించడం, ఏ తప్పు అయితే సరిదిద్దాడో అదే తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున కుట్రపూరితంగా జరుగుతుంది. వాస్తవంగా రాజ్దీప్ సర్దేశాయలు, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా తాజాగా తీసుకొచ్చింది ఏంటంటే మదర్సా కూల్చేస్తున్నారు, అట్లాగే బిల్డింగులు కూల్చేస్తున్నారు లక్నోలోని అక్బర్ నగర్లో. వాస్తవానికి లక్నోలోని అక్బర్ నగర్లో 24.5 ఎకరాలు ప్లేసులో 1500కు పైగా ఆక్రమణలు ఉన్నాయి. అక్కడ షాపులు కట్టేశారు, మదర్సా కూడా అందులోనే ఉంది. అది మొత్తం అక్రమము ఆక్రమణ అన్నటువంటిది అది రౌడీ నాయకులు చేయించింది అన్నటువంటిది కోర్టు కూడా ధృవీకరించి ఆల్టర్నేటివ్ చూపించి ఒరిజినల్ పబ్లిక్కి చూపించి కూల్చమంది. అప్పుడు కూల్చారు, కానీ దాన్ని ప్రజలకి ఎలాంటి పరిచయం చేస్తున్నారంటే అన్యాయంగా కూల్చేశారన్నట్టు, కానీ అన్యాయంగా ఆక్రమించుకున్నారన్నటువంటి విషయాన్ని మాత్రం దాచేస్తున్నారు.